హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో మనం రెగ్యులర్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ప్లాస్టిక్ బేస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మెటల్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేస్తారండి. సో అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటిని ఎలాగ వ్రాప్ చేసుకోవాలి, ఎన్ని స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలనేది నేను క్లియర్గా లాంగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో రెగ్యులర్గా రా మెటీరియల్ పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో నేను రెగ్యులర్గా రా మెటీరియల్ పర్చేజ్ చేసే వాళ్ళు షీరో థ్రెడ్స్ వాళ్ళు ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు. ఇప్పుడు లాంగ్ వీడియో చెక్ చేస్తే అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అసలు ఆఫర్ ఏంటి అదేంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ప్లాస్టిక్ బేసే కాదండి, మెటల్ బేస్ బ్యాంగిల్స్ యూజ్ చేసి కూడా మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ కలర్ యూజ్ చేసి కూడా మనం బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే ఇలా పేరప్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.